హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యుత్ శాఖ నుంచి సూపర్వైజర్ అలాగే ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయడానికి మోర్ దాన్ 130 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. ఫర్దర్గా దీని ప్రైస్ అనేది హైక్ అవబోతుంది. అలాగే 12+3 ఆఫర్ ఇస్తున్నారు. 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. అలాగే మెగా బంపర్ ఆఫర్ కింద 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 4 నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీగా మీరు పొందవచ్చు. ఇందులో మీరు జాయిన్ అవడం ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి పరీక్షల యొక్క కంప్లీట్ బ్యాచ్ కోర్సెస్లో ప్రాక్టీస్ కోర్సెస్లో మీరు జాయిన్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మీరు జాయిన్ అవడం ద్వారా మీకు ఈ పరీక్షలకు సంబంధించినటువంటి ఈ పర్టికులర్ టాపిక్స్తో పాటు మీకు డైలీ సెషన్స్ కూడా ఉంటాయి. స్పెసిఫిక్ టాపిక్స్కి సంబంధించి వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. డైలీ సెషన్స్ కూడా ఉంటాయి. పాలిటీ కానీ, గవర్నెన్స్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించి, హిస్టరీకి సంబంధించిన క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా మీరు ఇక్కడ డైలీ T20 సిరీస్లో కూడా పార్టిసిపేట్ చేయడం ద్వారా మీకు ఇక్కడ 1 మంత్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఫస్ట్ ర్యాంక్ వారికి, సెకండ్ థర్డ్ ర్యాంక్ వారికి అమెజాన్ వౌచర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది. అన్లిమిటెడ్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ PGCIL నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ నెల 13వ తేదీ నుంచి మొదలయ్యి ఈ నెల 27వ తేదీకి ఎండ్ కావడం జరుగుతుంది. సో బిట్వీన్ దీస్ డేస్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ కానీ లేదా ఇంటర్వ్యూ కానీ చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో మీకు సపరేట్గా నోటిఫై చేయడం జరుగుతుందని చెప్పేసి డేట్స్కి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పోస్టులన్నింటినీ కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఫీల్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి 48 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫీల్డ్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కింద 50 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్ ఇంజనీరింగ్ కింద 22 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులు అలాగే ఫీల్డ్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. టోటల్గా మనకి బోత్ ఫీల్డ్ ఇంజనీర్ అలాగే ఫీల్డ్ సూపర్వైజర్ రెండు కలిపి 137 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 29 ఇయర్స్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అది కూడా ఆగస్టు 27వ తేదీ నాటికి ఈ పర్టికులర్ ఏజ్ అయితే ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫీల్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఆ పర్టికులర్ BE లేదా బీటెక్ లేదా BSc ఇంజనీరింగ్లో దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి అది కూడా 55% ఆఫ్ మార్క్స్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫీల్డ్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి BE బీటెక్ అలాగే BSc లేదా BE పవర్ ఇంజనీరింగ్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఇన్ PSU ఆర్ లిస్టెడ్ కంపెనీ పర్టికులర్ ఇన్ పవర్ సెక్టర్ షల్ బి ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. తర్వాత చూసుకున్నట్లయితే ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఇక్కడ ఫుల్ టైం రెగ్యులర్ 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ అనేది చేసినట్లయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అది కూడా 55% ఆఫ్ మార్క్స్ మీరు కలిగి ఉన్నట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. హయ్యర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ లైక్ బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ME కానీ, BE కానీ చేసినట్లయితే వితౌట్ డిప్లొమా చేసినట్లయితే వారు నాట్ అలౌడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి డిప్లొమా చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్కి సంబంధించి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీరు వితౌట్ డిప్లొమా లేదా విత్ డిప్లొమా తోటి మీరు బీటెక్ కానీ, ఎంటెక్ కానీ చేసినట్లయితే నాట్ అలౌడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి అర్థమయ్యేటువంటి మీనింగ్ ఏంటంటే ఓన్లీ డిప్లొమా చేసినటువంటి వారు మాత్రమే ఈ యొక్క సూపర్వైజర్ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా కంపెన్సేషన్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మంత్లీ రెమ్యూనరేషన్ వచ్చేసి
రూ. 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుందని మెన్షన్ చేశారు. సో మీకు స్టార్టింగ్‌లోనే బేసిక్ పే అనేది రూ. 30,000 ఉంటుంది. దానితో పాటు ఇండస్ట్రియల్ డీఏ, హెచ్ఆర్ఏ పర్క్స్ అన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్ కట్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా రిజర్వేషను, ఏజ్ రిలాక్సేషను, కన్సెషను ఇవన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్కి అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వారికి వర్తించడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా ఈ కాంట్రాక్ట్ బేసిస్ అనేది మనకి 24 మంత్స్ ఉంటుందని మెన్షన్ చేశారు. అంటే మీకు 2 ఇయర్స్ పాటు దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ బేసిస్ పీరియడ్ అయితే ఉంటుంది. అలాగే ద యాక్చువల్ ఎంగేజ్మెంట్ మే వేరీ డిపెండింగ్ ఆన్ రిక్వైర్మెంట్ అండ్ స్టేటస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ప్రాజెక్ట్ టైం కనుక ఇంక్రీజ్ అయినట్లయితే మీ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో 3 ఇయర్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ కాంట్రాక్ట్ పీరియడ్ అనమాట. అలాగే ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి స్టేటస్ అండ్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఈ యొక్క పీరియడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో మినిమం మీరు 2 ఇయర్స్ పాటు దీనికి సంబంధించి కాంట్రాక్ట్ పీరియడ్లో పనిచేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ దానికి సంబంధించి టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ అనేది 50 క్వశ్చన్స్కి పెడతారు. ఇంకా యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది 25 క్వశ్చన్స్కి పెట్టడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అన్రిజర్వ్డ్ పోస్టులు అలాగే ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 40%, ఇంకా రిజర్వ్డ్ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే 30% ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. ద మెరిట్ విల్ బీ డ్రాన్ ప్యూర్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ 1 అవర్ డ్యూరేషన్ ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇంకా ఫీల్డ్ సూపర్వైజర్కి సంబంధించి కూడా మనకి ఈ విధంగానే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్ కట్గా చూసుకోవచ్చు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే ఫీల్డ్ ఇంజనీర్ బోత్ ఎలక్ట్రికల్ అండ్ సివిల్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే ₹400 పే చేయాలి. అదే ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ లేదా సివిల్ ఇంజనీర్ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే ₹300 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి అప్లికేషన్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందని మెన్షన్ చేశారు. మీరు అఫీషియల్ వెబ్సైట్ powergrid.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి కెరియర్స్ సెక్షన్లోనికి వెళ్ళి జాబ్ ఆపర్చునిటీస్, ఓపెనింగ్స్ అండ్ ఆ పర్టికులర్ సెక్షన్స్లోనికి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అయితే మీకు కనిపిస్తుంది. సో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఎక్స్పీరియన్స్ గురించి పర్టికులర్గా మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ నెల 27వ తేదీ లాస్ట్ డేటు. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. డిస్క్రిప్షన్లో నేను మీకు నోటిఫికేషన్ లింక్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.